ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024 సంవత్సరం లైఫ్ సైన్సెస్ ఆన్లైన్ కోచింగ్ న్యూ బ్యాచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పీజీసెట్ 2024 లైఫ్ సైన్స్ ఎగ్జామ్ రాయాలనుకున్నారో వాళ్ళందరికీ ఒక వీడియో అనేది చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఛానల్ నుంచి ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది న్యూ బ్యాచ్. ఈ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ మేము ఇంటర్న్షిప్లో ఉన్నాము, మేము తెలుసుకోలేకపోయాము, అండ్ ఒకవేళ మాకు తెలిసినా కానీ ఆ టైమింగ్స్ మాకు కుదరలేదు, అందుకోసమే ఈ కోచింగ్లో జాయిన్ అవ్వలేకపోయాము, ఇంకా 1 మంత్ టైం ఉంది కదా సార్, హెల్ప్ చేయండి అనేసి నాకు రిక్వెస్ట్ చేశారు. అందుకోసమే ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి మరి ఒక బ్యాచ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, కోచింగ్ ఫీజు ఎంత ఉంటుంది, క్లాసెస్ టైమింగ్స్ ఏంటి, వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి పీజీసెట్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ వీడియోస్ అన్ని చూడండి, మీకు ఏ డౌట్స్ రావు. అలాగే పీజీసెట్ లైఫ్ సైన్సెస్, బాటనీ, జువాలజీ, అలాగే కెమిస్ట్రీ అంటే కెమికల్ సైన్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ నుంచి కోచింగ్ ఉంది. కాబట్టి సో మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే మీ ఫ్రెండ్స్లో డిఫరెంట్ స్ట్రీమ్స్ రాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి 100% యూజ్ అవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ టెస్ట్ 2024 యొక్క ఎగ్జామ్ మనకి ఆల్రెడీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. జూన్ 10th నుంచి మనకి యొక్క ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్లీగా మనకి 1 మంత్ టైం ఉందన్నమాట. మరి ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్ అంటే ఏంటంటే ఎవరైతే మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, అలాగే వైరాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, ఆక్వాకల్చర్, ఫిషరీస్, మెరైన్ బయాలజీ, ఇట్లా అప్లైడ్ కోర్సెస్, ఫారెన్సిక్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇట్లా ఎవరైతే అప్లైడ్ కోర్సెస్లో ఎంఎస్సీ చేయాలనుకున్నారో వాళ్ళందరికీ ఇదే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మీకు సీట్ వస్తుంది, క్వాలిఫై అవ్వకపోతే మీకు సీట్ రాదు. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఎవరికైతే యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ కాలేజ్లో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళకి మాత్రమే ఫ్రీ సీట్, రిమైనింగ్ వాళ్ళకి ఫ్రీ సీట్ కాదు. ఓకే, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే యూనివర్సిటీలో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్, అలాగే గవర్నమెంట్ కాలేజెస్లో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వస్తుందో వాళ్ళకి మాత్రమే ఫ్రీ సీట్స్, రిమైనింగ్ వాళ్ళకి ఫ్రీ సీట్స్ ఉండవు. మరి ఇక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే మీకు ఫీజు ఏ విధంగా ఉంటుందంటే మీరు జాయిన్ అయ్యే కోర్సుని బట్టి, మీరు జాయిన్ అయ్యే యూనివర్సిటీని బట్టి, అసలు యూనివర్సిటీలో అయితే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండా అసలు మీకు అడ్మిషన్ అయితే ఇవ్వరు. ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్స్ ఇస్తారు. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే మీరు ఎంఎస్సీ అనేది వదిలేసుకోవడమే. కాబట్టి ఎగ్జామ్ అనేది మ్యాండేటరీగా మీరు క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితేనే మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మరి ఈ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే మీరు ప్రైవేట్గా ఎంఎస్సీ చేసుకోవాలంటే ఇయర్లీ మీకు 45,000 నుంచి 40,000 నుంచి 50,000 వరకు ఉంది. మీ కోర్సుని బట్టి మినిమం అయితే 35,000 అయితే ఫీజు ఉంది. అంటే ఆర్ట్స్ కోర్సెస్ అయితే 30,000 బిలో ఉంటుంది, సైన్స్ కోర్సెస్ అయితే 30,000 అబవ్ ఉంటుంది. కాబట్టి ఈజీగా మీకు ఎంత లేదన్నా మినిమం 40,000 అయితే ఫీజు అయితే అవైలబుల్గా ఉంటుంది. సో 40,000 అంటే 80,000, అలాగే 80,000 ప్లస్ హాస్టల్లో ఉంటారు కాబట్టి హాస్టల్స్, ల్యాబ్ ఫీజు అన్నీ కలిపి మీకు ఈజీగా 1,40,000 నుంచి 1,60,000 2 years మీద మీకు వస్తుంది అనమాట. సో ఇదంతా మీరు ఖర్చు పెట్టే బదులు జస్ట్ ఈ 1 month కోచింగ్ తీసుకొని మంచిగా చదువుకొని ప్రాపర్గా మీరు చూసుకుంటే మాత్రం 100% ఈ బర్డెన్స్ అన్నీ తగ్గిపోతాయి. అండ్ మీరు ఒక్కసారి స్టాప్ అయిపోతే మీ లైఫ్ అక్కడితో ఆగిపోతుంది. ఓకేనా. ఎప్పుడైనా సరే మనకి పెండింగ్ పడకూడదు. పెండింగ్ పడిందంటే మన లైఫ్ అనేది రీస్టార్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ పీజీ ఎవరైతే చేయాలనుకున్నారో లైట్ తీసుకోవద్దు. చాలా అంటే చాలా కష్టపడండి. ఇంతకుముందు అంటే పీజీ సెట్ రాస్తే అంటే ఎందుకంటే నేను చెప్తున్నా అంటే ఒకప్పుడు 2021లోనే మనకి ఈ యొక్క పీజీ సెట్ అనేది స్టార్ట్ చేశారు. పీజీ సెట్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి అసలు ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. ఓకేనా. సో బిఫోర్ ఏంటంటే ఏ యూనివర్సిటీ వాళ్ళకి ఆ యూనివర్సిటీ వాళ్ళు పీజీ సెట్ కండక్ట్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే సపరేట్గా అందరికీ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒకటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలన్నా ఒకటే కామన్ ఎంట్రన్స్. ఆ ఒకటే కామన్ ఎంట్రన్స్లో మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మీకున్న ఏరియా లోకల్ కేటగిరీ ఏదైతే ఉందో సో దాన్ని బట్టి మీకు సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మరి ఇక్కడ అప్పుడంటే ఏంటి ఏబీసీలు పెట్టినా వచ్చేసింది. ఆ తర్వాత బ్యాచ్ కూడా అలానే వచ్చింది. ఇయర్ పెరుగుతూ వచ్చింది అనమాట. ఫస్ట్ టైం పెట్టినప్పుడు 8,000 మెంబర్స్ రాశారు. సెకండ్ టైం పెట్టినప్పుడు అది 15,000 నుంచి 16,000 మెంబర్స్ రాశారు. లాస్ట్ ఇయర్ అయితే మనకి 28,000 ప్లస్ అటెండెన్స్ అయితే రావడం జరిగింది. సో నేను చెప్పేది నిజమే. మీరు గూగుల్ చేసినా మీకు సరిపోతుంది, మీకు తెలిసిపోతుంది. డీటెయిల్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. అంటే ఇయర్ ఏ విధంగా గ్రాడ్యువల్గా పెరిగిపోయిందో మీరు చూసుకోండి. అంటే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు పీజీసెట్ కోచింగ్ అవసరం లేదు అది అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళందరూ బయటపడ్డారు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏబీసీలు పెట్టినా కానీ అలా వస్తుంది. కొంతమంది చదువు రాస్తారు, అఫ్కోర్స్ నేను అనట్లేదు. సో చాలామంది చదువుకొని రాస్తారు. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే చదువుకొని రాస్తారు. కాకపోతే ఒకప్పుడు సినారియో అది, బట్ ఇప్పుడు మాత్రం ఇలా ఉంది. ఓకే. సో చాలా అంటే చాలా తేడా ఉంది ఎగ్జామ్ ప్యాటర్న్లో. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి మాత్రమే యూనివర్సిటీలో సీట్ వస్తుంది. యూనివర్సిటీలో సీట్ రావాలంటే యూనివర్సిటీలో ఉండేది మీకు 30 సీట్స్ మాత్రమే. ఒక్కో డిపార్ట్మెంట్కి 30 సీట్స్ మాత్రమే. పెద్ద యూనివర్సిటీ అయితే 40, 45, 60 అలా వస్తుందన్నమాట. కాబట్టి ఈ లిమిటెడ్ సీట్స్లో మీరు సీట్ కొడితేనే మీకు ఈ యొక్క
ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఈ పీజీ సెట్‌కి కోచింగ్ అనేది మన ఛానల్ నుంచి అవైలబుల్‌గా ఉంది. మరి ఇక్కడ లైసెన్స్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ నుంచి అవైలబుల్‌గా ఉంది కాబట్టి ఫస్ట్ అసలు మన కోచింగ్ ఫీజ్ వచ్చేసి మనకి ₹5000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ₹5000 మీరు సింగిల్ పేమెంట్ చేయాలి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి మీరు ఫుల్ ఫీజ్ పే చేసి అదే నెంబర్‌కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు కోచింగ్ క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి. మరి ఈ కోచింగ్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మీకు ఈ నెల జూన్ అంటే ఇది మే కదా, మే 20th నుంచి ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మే 20th నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వెంటనే స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసినా కానీ ఏమవుతుందంటే చాలామంది యూట్యూబ్ ప్లాట్ఫామ్ కాబట్టి తక్కువగా చూస్తారన్నమాట. ఈరోజు కొంతమంది చూస్తారు, రేపు కొంతమంది చూస్తారు. సో ఇలా అడ్మిషన్స్ అనేవి లేట్ అయిపోతే లేట్‌గా వస్తారు. సార్ మేము క్లాసెస్ మిస్ అయ్యాం కదా అనేసి అడుగుతూ ఉంటారు. అందుకోసమే లేట్ అయినా సరే అవసరమైతే ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని సిలబస్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. కాబట్టి కోచింగ్ ఫీజ్ వచ్చేసి మీకు ₹5000. ఈ ₹5000 ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి ఫోన్‌పే లేదా గూగుల్ పే చేసి ఆ నెంబర్‌కి వాట్సాప్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తాము. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మిమ్మల్ని కోచింగ్ గ్రూప్ అఫీషియల్ గ్రూప్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కోచింగ్‌లో సిలబస్ ఏదైతే ఉందో సిలబస్‌ని ప్రామాణికం చేసుకొని ప్రతి టాపిక్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ టాపిక్ మిస్ అవ్వదు. 99.9% మీకు ఈ యొక్క సిలబస్ అయితే 100% మీకు కంప్లీట్ అయిపోతుంది. 99% మీరు కష్టపడితే నేను చెప్పినట్టు చదివితే మీకు 100% సీట్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఓకేనా? మరి ఇక్కడ కోచింగ్‌కి సంబంధించిన మెటీరియల్స్ మేమే ప్రొవైడ్ చేస్తాం మీకు. మీరు ఏ మెటీరియల్స్ అంటే మీకు ఏ మెటీరియల్స్ కొత్తగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కోచింగ్‌కి సంబంధించిన బిట్స్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. సో బిట్స్ కూడా నేను స్పెషల్‌గా ఈ యొక్క పీజీ సెట్‌కి సంబంధించిన సిలబస్‌ని బేస్ చేసుకొని బిట్స్ కూడా రాసేసాను. సో త్వరలో బుక్ కూడా పబ్లిష్ చేసుకుంటాను. కాబట్టి ఈ కోచింగ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ఫ్రీగా మెటీరియల్స్ వస్తాయి. అలాగే ఫ్రీగా బిట్స్ వస్తాయి. ఇవన్నీ వీళ్ళకి ఈ కోచింగ్‌లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ అనమాట. అండ్ ఈ కోచింగ్‌లో మీరు ₹5000 కట్టిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత కౌన్సెలింగ్ ఎలా పెట్టుకోవాలి? కౌన్సెలింగ్‌కి ఎలా అటెండ్ అవ్వాలి? ఏ సర్టిఫికేట్స్ కావాలి? ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఏ యూనివర్సిటీ పెట్టుకోవాలి? ఏ యూనివర్సిటీలో ఎలా ఉంది? ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉందో కంప్లీట్‌గా మీకు అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి ఇప్పటికి 2000+ మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. 2000+ మెంబర్స్ ఇక్కడ వేరియస్ యూనివర్సిటీస్‌లో ఆంధ్రప్రదేశ్‌లో అన్ని యూనివర్సిటీస్‌లో మన స్టూడెంట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నారు. నేను చెప్పే డేటా నిజమే. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మీరు ఏదన్నా కామెంట్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? సో అంటే ఇప్పటివరకు మన ఛానల్ నుంచి ఎవరు ఫెయిల్ అవ్వలేదు. కోచింగ్ ద్వారా 300+ మెంబర్స్ సీట్స్ కొట్టారు. అండ్ రిమైనింగ్ గైడెన్స్ ఏదైతే ఉందో గైడెన్స్ ప్రకారం అయితే 2000+ మెంబర్స్ అయితే మన ఛానల్ నుంచి అవైలబుల్‌గా అంటే అన్ని యూనివర్సిటీస్‌లో ఉన్నారు కాబట్టి యూనివర్సిటీ పరిస్థితులు ఏంటి? హాస్టల్ ఏ విధంగా ఉంటుంది? హాస్టల్ ఫీజు ఏ విధంగా ఉంటుంది? అలాగే కాలేజీలో డిపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి? మొత్తం మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొంతమంది సీనియర్స్ ఉన్నారు. సీనియర్స్‌ని కూడా ఈ కోచింగ్ గ్రూప్‌లో యాడ్ చేసి ఈ యూనివర్సిటీస్ ప్రతి యూనివర్సిటీ నుంచి ఒక స్టూడెంట్స్‌ని తీసుకొని ఆ స్టూడెంట్స్ మీకు ఇక్కడ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మీకు ఫుల్‌గా గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మీరు కట్టే ₹5000తో ఈ కోచింగు ప్లస్ నెక్స్ట్ వచ్చే గైడెన్స్ కూడా మన ఛానల్ నుంచి ఉంది. ఎవరైతే కోచింగ్‌లో ఉంటారో వాళ్ళకి మాత్రమే గైడెన్స్ రిమైనింగ్ వాళ్ళకైతే నేను ఇయర్ అయితే సర్వీస్ చేయట్లేదు. ఎందుకంటే నాకు చాలా క్లాసెస్ ఉన్నాయి. ఈ క్లాసెస్ టైమింగ్స్ అసలు నాకు కుదరట్లేదు. ఫుల్‌గా వీడియోస్ అనేవి నా ఛానల్‌లో ఉన్నాయి. సో మీ లైఫ్ కోసం మీరు వీడియోస్ చూడకపోతే దానికి మనం చేసేదేం లేదు. సో మీ లైఫ్ ఇది. సో మీ లైఫ్ కోసం మీరు కష్టపడండి. కష్టపడితే మీకు సక్సెస్ వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇది ఒక న్యూ ఆన్‌లైన్ కోచింగ్ బ్యాచ్ వచ్చేసి 20th మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 20th మే నుంచి మీకు ఈ యొక్క బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. ఈ బ్యాచ్‌లో ఖచ్చితంగా మీకు 99% సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. క్లాసెస్ టైమింగ్స్ వచ్చేసి మనకి ఎవ్రీ డే ఆఫ్టర్‌నూన్ 12:30 క్లాస్ ఉంటుంది. ఓకేనా? సో 12:30 నుంచి మీకు ఈ యొక్క బ్యాచ్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ సిఎస్ఆర్ నెట్ క్లాస్ ఉంటాయి. సో ఆఫ్టర్‌నూన్ వచ్చేసి మనకి ఈ యొక్క పీఈ సెట్ క్లాసెస్ ఉంటాయి లైఫ్ సైన్స్ సంబంధించిన. సో మరి కోచింగ్ ఫీజ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ₹5000 కోచింగ్ ఫీజు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి ఫోన్‌పే లేదా గూగుల్ పే చేసి ఫుల్ పేమెంట్ చేయాలి. ఇంతకుముందు ఫస్ట్ బ్యాచ్‌లో అయితే 2500 పేమెంట్ చేసిన తర్వాత రిమైనింగ్ పే చేయమన్నాను. ఇప్పుడు టైం తక్కువగా ఉంది కాబట్టి సో మీరు ఫుల్ పేమెంట్ చేయాలి. మీకు సీట్ కావాలంటేనే మీరు జాయిన్ అవ్వండి. లేదు నాకు అవసరం లేదంటే వద్దు. అంతేకాని ఫీజ్ ఎక్కువ ఉంది అన్నీ అదంతా వద్దు. ఎందుకంటే నేను చెప్పేటట్టే తీసుకుంటాను. మీరు ఒకసారి సిలబస్ చూడండి. సిలబస్ చూసి మీరు మాట్లాడండి. ఓకేనా? సో సిలబస్ ఏ విధంగా ఉంది? సిలబస్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయి? సో లైఫ్ సైన్సెస్ అంటే చెప్తున్నాను కదా! సిలబస్‌లో ఉన్న ప్రతి పాయింట్ పీజీ స్టాండర్డ్‌లో ఇక్కడే నేర్చుకొని వెళ్తారు. అందులో అయితే డౌట్ లేదు. సో నా స్టూడెంట్స్ ఉన్నారు. సో స్టూడెంట్స్ వాళ్ళు ఆల్రెడీ తెలుసు. చాలామంది అయితే యూనివర్సిటీస్‌లో ఉన్నారు. మన ఛానల్ ఏంటి? మన ఛానల్ ఏ విధంగా ఉంటుంది? మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుందనేది మొత్తం మీరు నా ఛానల్‌లో వీడియోస్ చూసుకుంటే ఆ కామెంట్సే మీకు నిదర్శనంగా ఉంటాయి కాబట్టి సో ఈ యొక్క ఛానల్ మీరు ఫాలో అవుతా ఉండండి. కోచింగ్ కావాలంటే జాయిన్ అవ్వండి. ఒకవేళ లేదంటే మాత్రం
గైడెన్స్ అయితే ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి, ఆ వీడియోస్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది, ఇంకే డౌట్స్ రావు. ఇది ఒక కోచింగ్ ఫీజు డీటెయిల్స్. కోచింగ్ ఫీజు 5000 రూపీస్ ఒకేసారి పేమెంట్ చేయాలి. ఇదే నెంబర్కి పే చేసిన తర్వాత వాట్సాప్ చేయాలి. వాట్సాప్ చేసిన తర్వాత మీరు 20 లోపల మీరు కట్టుకుంటేనే మీకు అడ్మిషను. 20 దాటిన తర్వాత అయితే అడ్మిషన్స్ చేసుకోండి, ముందుగానే చెప్తున్నాను. 20 దాటిన తర్వాత మళ్ళీ వచ్చి సార్ మేము 10 రోజులు మిస్ అయ్యాం కదా, 5 రోజులు మిస్ అయ్యాం కదా, 2 రోజులు మిస్ అయ్యాం కదా, ఫీజు తగ్గించండి అనేసి చాలామంది అడుగుతున్నారు. చాలా ఏం లేదు, మీరు ఎప్పుడు వచ్చినా సరే మీరు ఇదే ఫీజు ఉంటుంది. సో ఎవరి దగ్గర ఎక్కువ తీసుకోవడం ఉండదు, ఎవరి దగ్గర తక్కువ తీసుకోవడం ఉండదు. సో మాట అంటే మాటే, మీరు ఏదైతే ఉందో నేను చెప్పేదే చేస్తాను, అంటే ఏదైతే చెప్తానో అదే చేస్తాను. కాబట్టి ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.